అలా నీరు తాగకుండా ఏమీ తినకుండా ఈ నిర్జల ఏకాదశిని గడిపేద్దాం అనుకుంటున్నారా? అయితే నిర్జల ఏకాదశి యొక్క అసలైన బెనిఫిట్ మనం పొందలేము. ఎందుకంటే అసలైన ఉపవాసం అంటే మన ఇంద్రియాలను, మన మనస్సుని, మన ఆలోచనలని శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుక్త సేవలో పెట్టడం. సో ఇవాళ మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుక్త సేవ చాలా సింపుల్ వేస్ లో ఎలా చేయగలమో సుఖదేవ గోస్వామి వారు ఈ అద్భుతమైన భాగవత శ్లోకంలో చెప్తున్నారు. యత్ కీర్తనం, యత్ స్మరణం, యదీక్షణం, యద్వందనం, యశ్రవణం, యదర్హనం లోకస్య సద్యో విధునోతి కల్మషం తస్మై సుభద్రా శ్రవసే నమో నమః. కేవలం ఇంట్లో కూర్చొని కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడిని స్మరించుకుంటూ, శ్రీకృష్ణ భగవానుడి యొక్క దర్శనం చేసుకుంటూ, శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలను చదువుతూ, పాటలను వింటూ, ఇలాంటి మార్గాలలో కనుక మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుక్త సేవ చేసుకుంటే క్షణాలలో మన సమస్త పాప ఫలితములు తొలగిపోయి, మనలోని కల్మషాలు తొలగిపోయి మన ఆత్మ అనేది శుద్ధమైతుంది. ఒక్క చుక్క నీరు కూడా తాగకుండా ఇలాంటి పవిత్రమైన రోజులలో మనం చేసే జపం వేరు, మిగతా రోజుల్లో చేసే జపం వేరు. ఇవాళ ఖచ్చితంగా హరే కృష్ణ మహామంత్రాన్ని ఎక్కువ సార్లు జపించుకొని ఈ నిర్జల ఏకాదశి యొక్క ఫలితాన్ని మీరు పూర్తిగా పొందండి. ఇదే శ్రీకృష్ణ భగవానుడి పట్ల చేసే నిజమైన ఉపవాసము మరియు పరిపూర్ణమైన భక్తియుక్త సేవ. అందరికీ కూడా శుభప్రదమైన భక్తిపూర్వకమైన నిర్జల ఏకాదశి జరగాలి అని కోరుకుంటున్నాను. హరే కృష్ణ.